ఈ స్పైన్ అనేది ఇక్కడ స్ట్రైట్గా లేదు. పిల్లలకి తొందరగా తలనొప్పి రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ ఇంబ్యాలెన్స్ జరిగింది. ఇక్కడ 8 గంటల నుంచి 10 గంటల వరకు కూర్చోవడం వల్ల చేతులతో సరిగ్గా పని చేయలేకపోవడం కానీ, కంప్లీట్ పోస్చర్స్ అంతా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి, సో ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ నుంచి కాపాడాలి అనుకుంటే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ లైఫ్లో పిల్లలు పడే స్ట్రెస్ అంతా ఇంత కాదు. అందుకనే వాళ్ళకి చాలా అవసరం స్పైన్ మసాజ్. స్పైన్ మసాజ్ అంటే ఇలాంటి మసాజ్ కాదండి, అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీ అనేది చాలా చాలా అవసరం. సో పిల్లలు డైలీ లైఫ్లో వాళ్ళు పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళే దగ్గర ఎక్కువగా బరువుతో వాళ్ళు బ్యాగులు మోస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూర్చునే పోస్టర్స్ చాలా రాంగ్ పోస్టర్స్లో కనీసం 8 గంటల నుంచి 10 గంటల వరకైనా స్కూల్లో స్పెండ్ చేసేవి చాలామంది పిల్లలు ఉన్నారు, కొన్ని లక్షల్లో ఉన్నారు. అలాంటి పిల్లలే కాకుండా స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ట్యూషన్లో మరో 2 గంటలు కూర్చోవడం వల్ల, అంతేకాకుండా కొంతమంది స్పోర్ట్స్లో కానీ ఆర్ట్స్లో కానీ పిల్లల్ని జాయిన్ చేస్తుంటారు. అలాగా ఎంతో నేర్చుకునే క్రమంలో పిల్లల లైఫ్లో చాలా వరకు స్పైన్ ఇంబ్యాలెన్స్ అనేది, ఇప్పుడు చూడండి ఈ స్పైన్ అనేది ఇక్కడ స్ట్రైట్గా లేదు, ఇక్కడ కొద్దిగా ఇంబ్యాలెన్స్ జరిగింది ఇక్కడ స్పైన్ అనేది. సో ఇది సర్వైకల్ ఏరియా ఇది. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయో పిల్లలకి తలనొప్పి రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ ఇలాంటి సమస్యలు, ఇంకొకటి చేతులతో సరిగ్గా పని చేయలేకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది పిల్లలకి వస్తుంటాయి అన్నమాట. సో అంతేకాకుండా ఈ థొరాక్స్లో అంటే పిల్లలు బరువైన బ్యాగులు మోయడం వల్ల ఈ మధ్యలో ఈ థొరాక్స్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అండర్స్టాండ్ అవ్వడానికి ఇక్కడ మనకి ఈ స్కెలిటన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెడ దగ్గర దీన్ని సర్వైకల్ అంటారు, 7 పాయింట్స్ ఉంటాయి. అట్లాగే థొరాక్స్ 12 పాయింట్స్ ఉంటాయి. లుంబార్ అనేది కూడా 5 పాయింట్స్ ఉంటాయి. పిల్లలకి తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ సర్వైకల్ ఇష్యూస్ రావడం వల్ల పిల్లలకి తొందరగా తలనొప్పి రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ, ఈ చేతుల్లో బలం లేకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే ఎక్కువగా బ్యాగులు మోయడం వల్ల ఈ థొరాక్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల బ్రీతింగ్ ఇష్యూస్ రావడానికి కారణం కూడా అవుతుంది. అలాగే డైజెషన్ డిసార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు ఇంకోటి ఏంటంటే పిల్లలు స్కూల్లో 8 గంటల నుంచి 10 గంటల వరకు కూర్చోవడం వల్ల ఈ లుంబర్లో లేక ఇంకోటి ఈ సాక్రమ్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల దాంతో ఏమవుతుందంటే కంప్లీట్ పోస్చర్స్ అంతా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి, మీరు గమనిస్తే చాలామంది పిల్లలు ఒక సైడ్ షోల్డర్ బెండ్ అయిపోయి ఒక సైడ్ షోల్డర్ పైకి అనేది ఉంటుంది. సో ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ నుంచి మనం కాపాడాలి అనుకుంటే మన పిల్లలకి పర్టికులర్గా అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చూపించినట్టుగా ప్రతి ఒక్క జాయింట్ నుంచి వాళ్ళకి బ్లాక్ అయినటువంటి బ్లాక్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం, ఈ స్పైన్ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏ పిల్లలకైనా సరే ఈ అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీ వారానికి ఒకసారైనా, అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారైనా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, స్ట్రెస్ తగ్గుతుంది. రెండోది, ఎలక్ట్రిసిటీ ఫ్లో పెరగడం వల్ల పిల్లలు చురుగ్గా అన్నింటిలో పాల్గొనడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ కాన్సన్ట్రేషన్, మెమరీ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు అనేది పెద్దగా అయిన తర్వాత ఏవైతే వాళ్ళ లైఫ్లో కోరికలు ఉన్నాయో వాళ్ళు సాధించాలంటే ఇప్పటి నుంచే పిల్లల స్పైన్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఇవన్నీ కూడా సక్సెస్ కావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందుకనే ఈ అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీ అనేది కేవలం మూలం న్యాచురల్ హీలింగ్ సెంటర్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది అండి. దీన్ని చాలా జాగ్రత్తగా మంచి ప్రొఫెషనల్స్ తోటే ఈ స్పైన్ చేయించాలి. ఎవరు పడితే వాళ్ళు స్పైన్ని టచ్ చేయకూడదు. అందుకనే అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీ అనేది ఈ దేశంలోనే చాలా డిఫరెంట్ టెక్నిక్స్తో ఈ మసాజ్ థెరపీని క్రియేట్ చేయడం జరిగింది. ఇది పిల్లలకి చాలా అవసరం. సో మీ పిల్లలకి ఇలా చూడండి, ఇలా ప్రతిదీ ఒక్కొక్క జాయింట్ నుంచి మనం ఈ స్ట్రెస్ అనేది రిలీఫ్ చేయగలిగితే సో పిల్లలు లైఫ్లో చాలా యాక్టివ్గా ఉంటారు. సో చూడండి ఇక్కడ బోన్, ఇక్కడ చూడండి ఈ స్పైన్ ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో, ఇక్కడ వరకు ఈ స్పైన్ స్ట్రైట్గా ఉంది, ఇక్కడ చూడండి ఈ సైడ్కి ఇట్లా బెండ్ అయింది ఇక్కడ నుంచి ఈ సైడ్లో. ఓకే, సో ఈ స్పైన్ మసాజ్ చేయడం వల్ల వీళ్ళ బోన్స్ ఇప్పుడు లేతగా ఉంటాయి కాబట్టి కేవలం స్పైన్ మసాజ్ తోటే చాలా వరకు హీలింగ్ అనేది జరుగుతుంది. అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీ అనేది కేవలం పెద్దవాళ్ళకనే కాదు, పిల్లలకు కూడా చాలా అవసరం అండి.
నేను ఇప్పుడు అక్యూట్ సర్క్యులర్ మసాజ్ థెరపీ అయిన తర్వాత మసాజ్ చేయక ముందుకి ఇప్పుడు చేసిన తర్వాత నీకు ఎట్లా ఉంది డిఫరెన్స్? స్టార్టింగ్ లో నాకు ఇక్కడ వెనకాల నొప్పి ఉండే, తర్వాత ఇప్పుడు రిలీఫ్ అయింది. వెరీ గుడ్. మధ్యలో నాకేం తెలియలేదు, నిద్ర వచ్చి. ఎందుకు బాగా రిలాక్స్ అనిపించిందా? అవును. ఓకే. సో స్ట్రెస్ పోతున్న కొద్దీ చాలామంది పిల్లలు నిద్రపోతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇది నిజంగా జరుగుతుంది. నిద్ర వచ్చిందంటేనే స్ట్రెస్ చాలా రిలీఫ్ అవుతున్నట్టు. ఓవరాల్గా ఈ మసాజ్ ఎలా అనిపించింది? నీకు ఎనర్జెటిక్ అనిపిస్తుందా, ఇంకా వర్స్ట్ అయిందా? ఎనర్జెటిక్ అనిపిస్తుందా? హ్యాపీయా? ఓకే, థ్యాంక్ యూ.